హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో మీనా ఇంకా బాలు కారు దిగుతారు. మీనా బాలుతో ఉగ్ర నరసింహమూర్తిలా అలా ఊగిపోతే ఎలా? అమ్మమ్మ గారు ఎళ్ళే వరకు ఏ గొడవ చేయనని నాకు మాటిచ్చారు కదా! అనంటది. అప్పుడు బాలు, నేను కోపాన్ని అణచుకోవడము అంటే అగ్నిపర్వతం మీద అల్యూమినియం మూత పెట్టినట్టే. అయినా బామ్మ సంతోషం కోసం తప్పదు పద అని ఇద్దరు వెళ్తూ ఉంటారు. బాలు వాళ్ళ నాన్నేమో బయట బలూన్స్ కడుతూ ఉంటారు. మీనా, ఏవండీ చూసారా? మామయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారో అని అనగానే బాలు గేట్ తీసి లోపలికెళ్ళి, నాన్నా ఈ పనులని నువ్వెందుకు చేస్తున్నావు అని అనగానే, ఎప్పుడు పిల్లల పుట్టినరోజులే చేశానురా, ఇప్పుడు అమ్మ పుట్టినరోజు చేస్తున్నాను, ఆనందమే కదా, రండి రండి అని అందరు లోపలికెళ్తారు. అందరూ లోపల బెలూన్స్ ఊదుతూ ఉంటారు. రవి ఏమో ఎక్కడికెళ్లారన్నయ్య అని అడుగుతాడు. వెంటనే బాలు ప్రపంచంలో ఉన్న కుళ్ళుని కళ్ళారా చూసి రావడానికి అని అనగానే మనోజు ఇంకా ప్రభావతి కంగారు పడతారు. రవి ఏమో ఏమైందన్నయ్య అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు బాలు, జ్ఞానం పాలు పొంగినట్టు పొంగిపోతుందిరా అని అనగానే, ప్రసంగించినట్టు అలా చెప్తున్నావేంటన్నయ్య అని అడుగుతాడు. వెంటనే బాలు, ఎన్ని జన్మలెత్తితే మాత్రం ఇలాంటి తల్లి కడుపును పుడతాంరా, మాతృదేవత మాతృదేవో భవ అంటా ఉంటే ప్రభావతేమో సడన్ గా నా మీద పడ్డావేంట్రా అని అంటది. అప్పుడు బాలు, ఆగమ్మా కొంచెం ఓపిక పట్టు, సంబాల్ కరో అని అంటాడు. రవి ఏమో అంటే ఏంటి అని అడుగుతాడు. ఏమోరా, రీల్స్ లో చూశాను అని అంటాడు. ప్రభావతేమో, ఏమే వంటంతా పక్కన పెట్టి ఇంతసేపు ఎక్కడూరేగావే అని అంటది. బాలు కోపంగా అంటే మీనా ఏమో, ఏవండి మీరు ఆగండి, ఏమైంది అత్తయ్య ఇప్పుడేదో అన్నారు అని అనగానే ప్రభావతి, ఎక్కడ ఊరేగావు అని అడిగాను అని అంటది. వెంటనే మీనా, నా ఇష్టం, ఆ మగుడితో కలిసి ఊరేగుతానో ఊర్లే ఏలుతానో మీకెందుకు అని అనగానే, ఏంటే నోరు లేస్తుంది, వంట ఎవరు చేస్తారు అని అంటది. అప్పుడు మీనా, మీకు చేతులు లేవా, మీకు చేత కాదా, మీరు వండొచ్చు కదా, మీరు వడ్డించొచ్చు కదా, ఏ నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా, మీ కాలంలో హోటల్ నుండి తెచ్చి పెట్టారా, మీరు తినలేదా, వంట రాదా, నేనే రావాలా, నేను లేకపోతే దిక్కు లేదా అని అనగానే, ఆ ఏమన్నావు అని ప్రభావతి అంటది. అప్పుడు బాలు, ఇంకా వివరంగా చెప్పమంటావా, నేను చెప్తాను తల్లి, నేను చెప్తాను అని అంటాడు. అప్పుడు మీనా, అవసరం లేదు వదిలేయండి అని అంటది. రోహిణి ఏమో, మనోజ్ నువ్వొచ్చి ఈ బెలూన్ ఊదు అని అనగానే మనోజ్ ఏమో, నాకు బుగ్గలు నొప్పుడుతాయి అని అంటాడు. అప్పుడు బాలు, అన్నీ నొప్పెడతాయిరా నీకు, అన్నీ నొప్పెడతాయి అని బెలూన్ తీసుకొని మనోజ్ ఇంకా ప్రభావతి వైపు కోపంగా చూసుకుంటూ ఊదుతా ఉంటాడు. బలూన్ పగిలిపోతది. సత్యమేమో, ఏమైందిరా నీకు అని అంటాడు. అలా పేల్చేసావు అని అడుగుతాడు. బాంబులు పేల్చాలనుంది నాన్న, దీపావళి వెళ్ళిపోయిందని ఆగాను అంటాడు. రవి ఏమో, వీటికి తాడు కట్టాలి శృతి అని అంటాడు. అప్పుడు బాలు, రే ఒక్కొక్కసారి తాడు తాడు కాదురా, అది పాము కూడా కావచ్చు అని అనగానే రవి ఏమో, ఎస్ అన్నయ్య, ద రోప్ ఈజ్ నాట్ ఎ రోప్, ఇట్స్ ఎ స్నేక్. కానీ సడన్ గా తాడు పామెందుకయింది అడుగుతాడు. అప్పుడు బాలు, ఎందుకయిందో 2 రోజులు ఆగరా వివరంగా చెప్తాను అని అంటా ఉంటే మనోజ్ కంగారు పడి, నేనెళ్ళి లెక్కలు చూసుకుంటాను అని అంటాడు. వెంటనే బాలు, చూసుకోరా లెక్కలన్నీ చూసుకో అని అంటా ఉంటే రోహిణి ఏమో, ఇందాకలే కదా అకౌంట్స్ అన్ని చూసుకున్నావు అని అంటది. బాలు ఏమో, అవి పాత లెక్కలై ఉంటాయి పార్లరమ్మా, కొత్త లెక్కలన్నీ మిగిలిపోయి ఉంటాయి కదా అని అంటా ఉంటే మీనా ఏమో, ఏమండి కాఫీ తాగుతారా అని అడుగుతది. అప్పుడు బాలు, అగ్ని పర్వతాన్ని అర చెంచా నీళ్లతో చల్లార్చలేవు మీనా అని అంటాడు. సత్యమేమో, ఏమంటున్నాడమ్మా వీడు అని అడుగుతాడు. వెంటనే మీనా, ఆకలి అంటున్నారు మావయ్య, ఇందాకల నుండి కడుపులో ఆకలి అగ్నిపర్వతంలా మండుతుందని ఆకలి కేకలు వేస్తున్నారు, అరగంట ఓపిక పట్టండి అని అంటా ఉంటే సత్యమేమో, అప్పుడు తొందరగా రావాల్సింది కదా అని అంటాడు. వెంటనే బాలు, అయ్యో మేము వెళ్ళింది బడికి కాదు నాన్న, గుడికి అని అంటా ఉంటే, గుడికా ఎందుకురా అని వాళ్ళ నాన్న అంటాడు. అమ్మ పేరున అమ్మవారికి అర్చన చేయించడానికి 2 రోజుల తర్వాత అభిషేకం చేయిస్తాగా అని లోపలికెళ్ళిపోతాడు. ప్రభావతేమో, ఏమైందే వాడికి అని అడుగుతది. అప్పుడు మీనా, ఏమో 2 రోజులు ఆగమంటున్నారుగా, ఆగండి మీరిద్దరు అని అంటది. రవి ఏమో, వదినా నేను మీకు వంటలో సాయం చేసేనా అని అడుగుతాడు. వెంటనే మీనా, వద్దు రవి బాగా మండుతుంది, మంట నేనే పెడతాను, వంట నేనే చేస్తాను అని అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతది. మనోజ్ ఏమో వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ, ఆ బాలు నా వైపు అదోలా చూస్తున్నాడు, కొంపదీసి నిజమేమన్నా తెలిసిందా, వామ్మో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడికి రోహిణి వస్తది. రోహిణి, బాలు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. బయట డెకరేషన్ వర్క్ చూస్తున్నాడు అని అంటది. నిన్నేమైనా అడిగాడా అని అడుగుతాడు. దేని గురించి అని రోహిణి అంటది. ఏం లేదు, ఊరికే అడిగాను అని అనంగానే, అప్పుడప్పుడు నువ్వెందుకు అలా అడుగుతున్నావు, నీ మాటల్లో ఏదో టెన్షన్ కూడా కనిపిస్తుంది, ఏమైంది అని అడుగుతా ఉంటే మనోజ్ కంగారు పడుతూ, అదేం లేదు రోహిణి, నేను ఫ్రెష్ అవి వస్తాను అని వెళ్ళిపోతాడు. రోహిణి ఏమో, ఏమైంది ఇతనికి అని అనుకుంటూ ఉంటే రోహిణికి ఫోన్ కాల్ వస్తది. అమ్మా అని లిఫ్ట్ చేసి, అమ్మా ఏంటమ్మా అదే పనిగా ఫోన్ చేస్తూ ఉంటావు అని విసుక్కుంటది.
అప్పుడు చింటూ, "అమ్మా! నేను చింటూని మాట్లాడుతున్నాను" అని అనంగాల్నే, "చింటూ అమ్మమ్మ లేదా అక్కడ?" అని అంటది. అప్పుడు చింటూ, "ఇక్కడే ఉంది. నేను నీతో మాట్లాడాలి అని అంటుంటే నీకు ఫోను జేసి ఇచ్చింది" అని అనగానే, "సరే నాన్న ఎలా ఉన్నావు?" అని అడుగుతది. "నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు?" అనంటే, "నేను బావున్నాను నాన్న" అని అంటది. "ఊరికి ఎప్పుడొస్తున్నావమ్మా?" అని అడుగుతాడు. "తొందరలోనే వస్తాను." "అమ్మా! ఒక గుడ్ న్యూస్" అని అనగానే, "ఏంటది?" అని అడుగుతది. "అమ్మా! నేను మ్యాథ్స్ టెస్ట్‌లో 92 మార్క్స్ తెచ్చుకున్నాను." "ఓహ్! అలాగా?" అని రోహిణి అంటది. "అవునమ్మా! ఇంతకు ముందు నేను 50 మార్కులే తెచ్చుకునేవాడిని. ఇప్పుడు 92 మార్క్స్ తెచ్చుకున్నాను" అని అంటా ఉంటే, "వెరీ గుడ్ రా బంగారం" అని అంటది. "అమ్మా! ఇంతకు ముందు అసలు నాకు స్కూల్‌కెళ్ళడం అంటే ఇష్టముండేదే కాదు. ఇప్పుడు నువ్వు నాకమ్మవని తెలిసాక రోజూ చాలా జాలీగా స్కూల్‌కెళ్తున్నానమ్మా. ఇప్పుడు నేను బాగా చదువుకుంటున్నానమ్మా" అని అంటా ఉంటే, రోహిణి ఏమో, "నువ్వు ఇలాగే చదువుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి" అని అంటది. అప్పుడు చింటూ, "టీచర్ గూడా నన్ను బాగా మెచ్చుకుందమ్మా. నీ వల్లే నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను. అమ్మా! నిన్ను చూడాలనుందమ్మా" అని అంటా ఉంటే, "ఆ! వచ్చేస్తాను నాన్న. అమ్మ కొద్దిగా బిజీగా ఉంది. నా పనులన్నీ పూర్తవ్వగానే త్వరగా వచ్చేస్తాను" అని అంటా ఉంటే, బాత్రూమ్ డోర్ సౌండొస్తది. మనోజ్ వస్తున్నాడేమో అనుకోని, "బంగారం నేను నీకు తర్వాత కాల్ చేస్తాను" అని అంటది. మనోజ్ వచ్చి, "ఆ! ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు?" అని అడుగుతాడు. అప్పుడు రోహిణి, "అది నా ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను" అని అంటది. మనోజ్ ఏమో, "మరి బంగారం, బుజ్జి కన్నా అది ఇది అంటున్నావు" అని అంటా ఉంటే, రోహిణి తడబడుతూ, "అది తన పేరు బుజ్జి. మేమంతా బుజ్జి కన్నా అని పిలుస్తుంటాం" అని అంటా ఉంటే, "బుజ్జా? ఏదో చిన్న పిల్లలు, ముసలోళ్ళ పేరుల్లా ఉన్నాయి" అని మనోజ్ అంటాడు. అప్పుడు రోహిణి, "లేదు తన పేరు బుజ్జియే. మేమంతా బుజ్జి, బుజ్జి కన్నా అని పిలుస్తుంటాం" అని అనగానే, "హ్మ్. మరి నన్నెప్పుడు బంగారం బుజ్జి కన్నా అని పిలవలేదే" అని నవ్వుతూ అడుగుతాడు. అప్పుడు దగ్గరికెళ్ళి రోహిణి, "పిలుస్తాను. దానికేముంది? నీ పేరు మనోజ్ కదా! మను, బావ, షార్ట్‌గా, క్యూట్‌గా నాకు నచ్చినట్టు మార్చి మార్చి నాకు నచ్చిన పేరుతో పిలుస్తాను" అని అనంగాల్నే, "ఓహో! అలాగా" అనంటే, "ఇప్పుడు బంగారం అని పిలుస్తాను" అని బుగ్గగిల్లుతది. "సరే నేను బుజ్జి కన్నా అని పిలుస్తాను" అని అంటాడు. అప్పుడు రోహిణి, "అది సరే, రేపు అమ్మమ్మ గారి బర్త్‌డే కదా! మనం ఏదో ఒకటి చేయాలి కదా!" అనంటే, "ఏం చేద్దాం?" అని మనోజ్ అంటాడు. "అట్‌లీస్ట్ రింగ్ అయినా ఇద్దాము" అని రోహిణి అంటది. అప్పుడు మనోజ్, "ఆ! అవసరం లేదు. ఎందుకంత ఖర్చు?" అని అంటా ఉంటే, "అలా అంటావేంటి మనోజ్? మనవడిగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా!" అని అంటది. వెంటనే మనోజ్, "ఆవిడ బాలుకే అన్నీ చేసింది. నాకేం చెయ్యలేదు" అని అంటా ఉంటే, "అలాగని ఉండొద్దు. ఈ ఇంట్లో అందరూ ఏదో ఒకటి ఇస్తారు. మనం గూడా ఏదో ఒకటి ఇయ్యాలి. మనం ఏది చేయకుండా ఉంటే బాగోదు కదా!" అని రోహిణి అంటది. అప్పుడు మనోజ్, "సరే ఓ చీర కొనిద్దాం" అని అంటాడు. "చీర" అని అనేసరికి, "అది చాలులే ఇప్పుడే ఎళ్లి కొనుక్కుందాం. నేను రెడీ అయ్యొస్తాను" అని మనోజ్ ఎళ్ళిపోతాడు. అటు మీనా ఏమో ఫోను తీసుకొని వాళ్ళ అమ్మకి కాల్ చేస్తది. సుమతి చూసి, "అమ్మ అక్క ఫోను చేస్తుంది" అని అంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమో, "లిఫ్ట్ చేయి స్పీకర్ పెట్టు" అని అంటది. ఫోను లిఫ్ట్ చేసి, "ఆ! చెప్పు మీనా ఎలా ఉన్నావు?" అని అంటది. అప్పుడు మీనా, "నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు?" అని అడుగుతది. "పొద్దున నీకు ఫోను చేశానే ఎందుకు తీయలేదు?" అని అడుగుతది. అప్పుడు మీనా, "ఆయనతో బయటికెళ్ళానమ్మా" అని అనంగాల్నే, "ఆ! అల్లుడు గారు వచ్చేసారా?" అని అంటారు. అప్పుడు మీనా, "ఇంట్లోనే ఉన్నారమ్మా. డెకరేషన్ పనులు చూస్తున్నారు" అని అనంగాల్నే, "ఎందుకు?" అని అంటది. "ఈ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందమ్మా. రేపు అమ్మమ్మ గారి 75వ పుట్టినరోజు. ఊరు నుండి వస్తున్నారు" అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ, "అవునవును. మీ మామయ్య గారు గూడా నిన్న ఈవినింగ్ ఫోను చేసి రేపు అమ్మమ్మ గారి పుట్టినరోజు ఇంటికి రమ్మన్నారే" అని అంటా ఉంటే, సుమతి ఏమో, "అక్క రేపు ఇంట్లో పార్టీనా అయితే" అని అడుగుతది. మీనా ఏమో, "ఆ! అవును. మర్చిపోకుండా రండి. రేపు సాయంత్రం లోపు ఇక్కడ ఉండేలా చూసుకోండి" అని అంటా ఉంటే అక్కడికి బాలు వస్తాడు. "ఎవరు అత్తయ్య ఇలా ఇవ్వు" అని ఫోన్ తీసుకుంటాడు. "అత్తయ్య ఎలా ఉన్నారు?" అని అడుగుతాడు. "మేం బాగున్నాం అల్లుడు గారు. మీరెలా ఉన్నారు?" అని అనగానే, "మేము బాగున్నాం అత్తయ్య. రేపు మర్చిపోకుండా ఇంటికొచ్చేయండి. మా షీలా డార్లింగ్ పుట్టినరోజు" అని అంటాడు. అప్పుడు నవ్వి, "అలాగే అల్లుడు గారు వచ్చేస్తాము." "ఏవండీ మామయ్య గారు ఆల్రెడీ చెప్పారంట." "ఓహ్! అత్తయ్య నేను నేరుగా వచ్చి పిలవలేదని ఏమీ అనుకోకండి" అని అనంగాల్నే, "అదేం లేదు అల్లుడు గారు. మేము తప్పకుండా వస్తాం" అని అంటా ఉంటే, సుమతి ఏమో, "మేమేమన్నా బయట వాళ్ళమా బావ? మన ఇంట్లో ఫంక్షనేగా మేము ఖచ్చితంగా వస్తాంలే" అంటది. అప్పుడు బాలు, "సరే సుమతి ఇదిగో మీ అక్కకిస్తున్నాను" అని ఫోన్ ఇచ్చేస్తాడు. మీనా ఏమో, "హలో అమ్మా! మీరు రాత్రికి ఇక్కడే భోంచేయాలి. మీరు అక్కడ వంట గింట ఏం పెట్టుకోవద్దు." "అదంతా సరేనే. పుట్టినరోజుకి ఆవిడకి మనం ఏదైనా తీసివ్వాలి కదా! ఇప్పుడు ఏం తీసివ్వాలి?" అని అడగంగాల్నే మీనా ఏమో, "నీకు అమ్మమ్మ గారికి ఏం తీసేయాలనుందో అదే తీసివ్వమ్మా" అని అంటా ఉంటే బాలు ఫోను తీసుకొని, "అత్తయ్య మీరిప్పుడు ఖర్చు గిర్చు ఏం పెట్టుకోకండి" అని అనంగాల్నే వాళ్ళ అత్తయ్య ఏమో, "అంటే అది అల్లుడు గారు 75వ పుట్టినరోజంటే పెద్ద విషయం కదా!" అని అంటా ఉంటే, "నిజమే అత్తయ్య పెద్ద విషయమే. కాకపోతే దానికోసం మీరు ఖర్చేమీ పెట్టుకోవాల్సిన అవసరమేం లేదు.
మీరు ఇక్కడికొస్తే అంతే చాలు. వచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. మా నాన్నమ్మ కూడా మీ దగ్గర నుండి ఏమీ ఆశించదు. మీరు వచ్చేయండి సరేనా? అని అంటాడు. అప్పుడు వాళ్ళ అత్తేమో అలాగే అల్లుడు గారు అని అంటూ ఉంటే, మీనా ఏమో ఇలా ఇవ్వండి అని ఫోన్ తీసుకొని, అమ్మా అనంటే, అల్లుడు గారు ఇలా అంటున్నారేంటే? ఏమీ తీసుకోకుండా ఎలాగే రమ్మంటావు? మీ అత్తయ్య గారికి ఈ ఒక్క అవకాశం చాలు అని అంటా ఉంటే, మీనా ఏమో అమ్మా మీరు ఆయన అన్నయ్యి ఏమీ పట్టించుకోవద్దు. నువ్వేం తీసుకోవాలి అనుకుంటున్నావో అదే తీసుకో. రేపొచ్చేయండమ్మా అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ అలాగే లేవే వచ్చేస్తాం అని ఫోన్ కట్ చేస్తారు. సుమతి ఏమో అమ్మా ఇప్పుడు బామ్మగారికి ఏం కొనిద్దాం అని అడుగుతది. బంగారపు వస్తువు ఏదైనా తీసివ్వాలనుందే కానీ అంత డబ్బు మన దగ్గర లేదు కదా అని అంటా ఉంటే సుమతి ఏమో అమ్మా పోనీ చీర కొనిద్దామా అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ ఆ సరేనే స్వీట్లు పండ్లు అన్ని పెట్టిద్దాం. అమ్మా శివతో చెప్పాను వాడు రానన్నాడు అని అంటా ఉంటే వాళ్ళమ్మేమో పర్లేదు లేవే వాడు రాకపోవడమే మంచిది. మొన్న అల్లుడు గారి మీద కేసు కూడా పెట్టాడు. అల్లుడు గారు వాడిని చూస్తే గొడవ అవుతుంది. మన వల్ల అక్కడ ఎలాంటి గొడవ రాకూడదే మనం మాత్రమే వెళ్ళొద్దాం అని అంటది. అప్పుడు సుమతి అలాగేనమ్మా అని అంటది. ఇటు బాలు మీనాతో మీనా అత్తయ్యని అనవసరంగా ఖర్చు పెట్టొద్దని చెప్పు అని అంటా ఉంటే మీనా ఏమో అదంతా వాళ్ళు చూసుకుంటారులేండి మనమేం చేద్దాం అని అంటది. అప్పుడు బాలు మనం తీసుకుందాం అనుకుంటే ఆ పనికిమాలినోడి వల్ల బంగారం కొనలేకపోయాం అని అంటాడు. అప్పుడు మీనా ఇవే ముళ్ళకంపల్ లక్షణాలంటే ఇప్పుడెందుకు అలా అరుస్తున్నారు? తనే ఇలా చేశాడని మనకి ఇంతవరకు తెలియదు కదా అని అంటా ఉంటే నేను బల్లా గుద్ది చెప్తున్నాను. వాడే చేశాడు. నాకు బాగా తెలుసు. షీలా డార్లింగ్‌కి ఇప్పుడేం చేయలేకపోతున్నానని నాకు బాధగా ఉంది అని అంటాడు. అప్పుడు మీనా అవునండి చైన్ కొనలేకపోయాం. కానీ ఆవిడ సంతోషపడేలా మీరే ఏదో ఒకటి చేయొచ్చు కదండీ అని అనగానే బాలు ఏమో అదే ఏం చేయాలో తెలియడం లేదు అని అంటాడు. మీనా ఏమో ఇప్పుడు మీరు చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని కాసేపు తీసి పక్కన పెట్టండి. ఒక వస్తువు బహుమతిగా ఇస్తే కాసేపు ఆవిడ సంతోషంగా ఉంటుంది. కానీ అలా కాకుండా మనసుకు తాకేలా ఎప్పుడు గుర్తుండిపోయేలా చేయాలి. అలాంటిది ఏదైనా ఉంటే ఆలోచించండి అని అంటది. అప్పుడు బాలు సరే ఆలోచిస్తాను అని అంటా ఉంటే మీరు పైకెళ్ళి పరచండి నేను మంచినీళ్ళు తీసుకొని వస్తాను అని మీనా అంటది. బాలు వెళ్ళిపోతాడు. ఇక తెల్లారుతది. బాలు ఏమో వాళ్ళ నానమ్మని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళ నానమ్మ బాలు వైపు చూస్తూ బాలు ఒంట్లో బాగాలేదా అని అడుగుతది. అప్పుడు బాలు బానే ఉన్నాను అని అంటాడు. మరి మొహమెందుకో అలా వాడిపోయింది? ఒరేయ్ నేను బస్టాండ్ లో దిగినప్పటి నుండి చూస్తున్నాను. నీ మొఖంలో అసలు సంతోషమే లేదు. నేను రావడం నీకిష్టం లేదా? అని అనగానే బాలు ఏమో అదేంటి శీలా డార్లింగ్ అలా అంటావు? నిన్ను చూస్తే నా మొఖంలో ఉన్న దిగులంతా పోతది తెలుసా అని అంటా ఉంటే షీలా డార్లింగ్ ఏమో నాకు తెలిసిన నా మనోడు ఇలా ఉండడు. చెంగు చెంగున ఎగిరే జింక పిల్లలా ఉంటాడు అని అంటది. అప్పుడు బాలు రాత్రంతా ట్రిప్‌కెళ్ళొచ్చాను. సరిగ్గా నిద్ర లేదు కదా! అందుకే నీకలా కనిపిస్తున్నానేమో అని అంటా ఉంటే వాళ్ళ నానమ్మేమో ఒరేయ్! ఈ ముక్క నాకు చెప్పుంటే నేను ఆటో పట్టుకొని వచ్చేసేదాన్ని కదా! నీకెందుకు ఈ శ్రమ అని అంటది. అప్పుడు బాలు నిన్ను తీసుకురావడం నాకు శ్రమేంటే? నీకంటే నాకు ఏది ముఖ్యం కాదు అని అంటాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ ఒరేయ్! నేనంటే నీకు ఎలనేని ప్రేమని నాకు తెలుసురా. నీకు విశ్రాంతి కావాలి కదా! 24 గంటలు పని పని అని పరిగెత్తుకో అని అంటా ఉంటే సరే అని బాలు అంటాడు. ఒరేయ్! నీ ఆరోగ్యం బావుంటే నిన్ను నమ్ముకున్న నీ పెళ్ళాం మీనా బావుంటది. నీ పని బావుంటది అన్నీ బావుంటాయి అని అంటా ఉంటది. సిగ్నల్ దగ్గర కారు ఆగుతది. బండి మీద ఒక ఆవిడని చూసి సుశీల ఒరేయ్! ఈ ఊరు బాగా డబ్బున్న ఊర్లా మారిపోయిందిరా అని అనంగాల్నే ఏ ఎందుకలా అంటున్నావు అని బాలు అంటాడు. అదిగో ఆ పిల్లని చూడు మెడ నిండా ఎన్ని నగలేసి ఉందో. దొంగలు మెడలో నగలు పట్టుకుపోతున్నారంటే ఎందుకు పట్టుకుపోరు? ఇందుకే అని అంటా ఉంటే బాలు ఏమో డాబు సరి అంటే ఇంతే కదా! మా దగ్గర ఎన్ని నగలున్నాయో అని అందరికీ చూపించుకోవడం వాళ్ళకిష్టం. అది చాలా గొప్ప అనుకుంటున్నారు అని అంటా ఉంటే వాళ్ళ నాన్నమ్మేమో అంతేలే అంటది. మళ్ళీ కారు వెళ్తా ఉంటది. అప్పుడు సుశీలమ్మ ఒరేయ్! అవి బంగారు నగలా? గిల్ట్ నగలా? అని అడుగుతది. అప్పుడు బాలు కనిపెట్టాలి. కొంతమంది గిల్ట్ నగలను గూడా బంగారు నగల్లా చూపిస్తున్నారు కదా! వాళ్ళ సంగతి తేల్చాలి అని అంటా ఉంటే వాళ్ళ నాన్నమ్మేమో నేనేదో మామూలుగా అన్నాను లేరా! నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని అంటా ఉంటే బాలు ఏమో అదేం లేదు. నేను గూడా మామూలుగానే అన్నాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ ఒరేయ్! నీకేదో అయ్యింది. నేను ఊరు నుండి విభూది తెచ్చాను. అది నీకు పెడితే అంతా సర్దుకుంటుంది అని అంటది. అప్పుడు బాలు సరే అని అంటాడు. మళ్ళీ బాలు తనలో తాను దేవుడా! ఆ నకిలీ నగల వెనకాల ఉన్న దొంగలెవరో తెలిసేలా చెయ్యి. అలాగే శీలా డార్లింగే నాలో ఉన్న కోపం, బాధ కనిపించకుండా చెయ్యి స్వామి అని అనుకుంటూ ఉంటాడు. ఇటు సత్యం ఇంకా ప్రభావతి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభావతేమో ఇంటి దాకా వచ్చిన మీ అమ్మగారు ఇంట్లోకి రారా ఏంటి?
గుమ్మంలోనే నిల్చున్నారు అని అంటా ఉంటే వాళ్ళ ఆయనేమో, అమ్మకున్న విలువేంటో మీ అమ్మ బతికుంటే తెలిసేదే. అదృష్టం కొద్దీ ఆవిడ పోయారు. నువ్వు మంచి కూతురివి కాదు, మంచి తల్లివి కాదు, మంచి పెళ్ళానివి కాదు, మంచి కోడలివి కాదు. ఏదో జనాభా లెక్కలో పడున్నావు అంతే అని అంటాడు. వెంటనే ప్రభావతి ఏడుపు మొహం పెట్టుకొని, నేను ఇప్పుడు ఏమన్నానని మీరంత పెద్ద దండకం చదివారు అని అంటా ఉంటే, సత్యమేమో, నీ మీద దండకం చదవడమే తప్పు, నేనెందుకు చేస్తానే అని అంటాడు. కారొచ్చి ఆగుతది. అదిగో మా అమ్మొచ్చేసింది అని అనంగాల్నే ప్రభావతి ఆ నాకొచ్చింది అని లోపలికెళ్తది. అమ్మా రామ్మా రా అని ఆశీర్వాదం తీసుకుంటాడు సత్యం. అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అని లోపలికి తీసుకెళ్తాడు. నువ్వు ఇలాగే 200 పుట్టినరోజులు జరుపుకోవాలి అని అంటాడు. వెంటనే బాలు 1000 సంవత్సరాలు బతకాలని చెప్పు నాన్న అని అనంగాల్నే వాళ్ళ నాన్నమ్మ ఏమో, ఒరేయ్ నేనేమన్నా మర్రి చెట్టునారా 1000 సంవత్సరాలు బతకడానికి అని అంటది. అప్పుడు వాళ్ళ నానేమో, మన వంశానికి నువ్వే వృక్షం కదమ్మా అని అంటాడు. ముగ్గురు లోపలికెళ్ళిపోతారు. గుమ్మం దగ్గరే శివప్రభావతేమో మీనా హారతి పళ్ళెం తీసుకొని వస్తూ ఉంటే, ఆగు, ఆవిడ వచ్చిన దగ్గర నుండి నువ్వు అన్ని సేవల మీద సేవలు చేసి మమ్మల్ని చెడ్డోళ్ళని చేయాలనే కదా నీ ప్లాను అని అనంగాల్నే మీనా నవ్వుతూ, మీరు కనిపెట్టేశారా అని అంటది. ఏంటే ఎలా ఉంది ఒళ్ళు, నువ్వే ఏదో ఒక పెద్ద కష్టపడిపోతున్నట్టు ఆవిడికి కనిపించాలనే కదా ఇదంతా అని అంటా ఉంటే, మీనా ఏమో నవ్వుతూ, అయినా కనిపెట్టేశారే, నిజంగా మీరు చాలా గొప్ప అద్భుతం అత్తయ్య, అత్తగార్ల జాబితాలో ఆణిముత్యం అనగానే ప్రభావతి, నువ్వేంటి స్వాతి ముత్యమా, హారతి రోహిణి శృతి ఇస్తారులే ఇవ్వు అని అంటది. అప్పుడు మీనా హారతి పళ్ళం రోహిణికి ఇచ్చేస్తది. పదండి, ఎవ్వరూ లేకపోతే ఆవిడ అనే మాటలు మామూలుగా ఉండవు, పదండి అని వెళ్తా ఉంటది. రోహిణి కూడా రా శృతి అని వెళ్తది. అందరు వెళ్తారు. గుమ్మం ముందే అందరు బయటకు వచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు బామ్మ అని అంటా ఉంటారు. అప్పుడు సుశీలమ్మ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అని అంటది. ప్రభావత్ ఏమో, శృతి రోహిణి హారతి ఉండమ్మా అని అంటది. మీనాకేమైంది అని సుశీలమ్మ అడుగుతది. వెంటనే ప్రభావతి, వీళ్ళున్నారు కదా అని అనగానే సత్యమేమో, మీనా ఇక్కడే ఉందిగా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఓ ఉందా, ఉంటే ఉండనివ్వండి, ఎక్కడికి పోతుంది, వీళ్ళు హారతిస్తారులేండి అని అంటా ఉంటే సత్యమేమో, ముగ్గురు కోడళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు ఒకళ్ళను వేరుగా చూడడం ఏంటి, నువ్వు రా అమ్మా రా అని పిలుస్తాడు. మీనా ఏమో, పర్లేదులే మావయ్య గారు అని అంటది. అప్పుడు బాలు, బామ్మ ఈ హారతి పళ్ళెం రెడీ చేసింది మీనానే అయ్యుంటది, కానీ దారిలోనే దారి దోపిడి జరిగింది అని అంటా ఉంటే సుశీలమ్మేమో, నాకు ఆ మాత్రం అర్థం కాదేంట్రా, మీ అమ్మ పుట్టక ముందే పుట్టిందాన్ని, ఇలాంటి అత్తల్ని ఎంతమందిని చూడలేదు అని అంటా ఉంటే శృతి ఏమో, మీనా నువ్వురా అని పిలుస్తది. నాకు హారతి ఎలా ఇవ్వాలో సరిగ్గా తెలియదు కదా, రా అనంటే సుశీలమ్మ కూడా రా మీనా అని అంటది. ఇక మీనా వస్తది, ముగ్గురు కలిసి హారతిస్తారు. అయిపోయాక మీనా, అమ్మమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటది. సుశీలమ్మ, నా బంగారు మీనా అని ముద్దు పెట్టుకుంటది. సత్యమేమో, పదండి పదండి రామ్మ అని అందరూ లోపలికి వెళ్ళిపోతారు. లోపల డెకరేషన్ చాలా బాగా చేస్తారు. మీనా కళ్ళు మూసి ఆ డెకరేషన్ దగ్గరికి తీసుకెళ్తది సుశీలమ్మని. సుశీలమ్మ ఏమో, ఏంటమ్మా మీనా కళ్ళు మూసి తీసుకొస్తున్నావేంటి, ఏంటమ్మా అని అనగానే చేయి తీస్తది. శృతి ఏమో, సర్ప్రైజ్ గ్రానీ అని అంటది. అంతా చూసి నవ్వుకొని సుశీలమ్మ చాలా సంతోషించి, ఏంట్రా ఏంట్రా ఈ హడావుడంతా అని అంటది. అప్పుడు సత్యం, అదేనమ్మా అని చెప్పబోయే లోపు ప్రభావతి, నేనే దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ చేయించాను అత్తయ్య అని అంటది. అప్పుడు సుశీలమ్మ, అవునా, అయితే ఖచ్చితంగా ఇవాళ ఎక్కడో వాన పడుతుంది అని అంటది. బాలు ఏమో ప్రభావతి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. రే ఏంట్రా అని అనంగానే, ఇవన్నీ ఏర్పాటు చేసే మొహమేనా నీది అని చూస్తున్నానమ్మా అని బుగ్గగిలుతాడు. ప్రభావతి ఏడుపు మొహం పెడతది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్లో సుశీలమ్మ అందరితో, ఎవరైతే నా మనసుకి బాగా నచ్చిన బహుమతి ఇస్తారో వాళ్ళకి నేను ఊహించని బహుమతి ఇస్తాను అని అంటది. అప్పుడు అందరూ ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ప్రభావతి ఏమో సత్యంతో, మా అత్తగారి కోసం నేనే సొంతంగా ఏదైనా కొనిస్తాను అని అంటది. అప్పుడు సత్యం, నిజమా, నిజంగానే నువ్వే అడుగుతున్నావా అని అంటాడు. అటు రోహిణి ఏమో మనోజ్తో, ఈసారి కూడా ఆ బాలుకే బహుమతి వెళ్ళేలా ఉంది అని అనగానే మనోజ్, లేదు మనం కూడా ట్రై చేయాలి, ఆవిడ మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి అని అంటాడు. ఇటు శృతి ఇంకా రవి మాట్లాడుకుంటుంటారు. రవి ఏమో, బామ్మకి నచ్చిన కేక్ చేసిస్తే ఎలా ఉంటుంది బ్యూటీ అని అంటాడు. అప్పుడు శృతి, అయితే అదే ఫిక్స్ అయిపోపతి అని అంటది నవ్వుకుంటూ. ఇటు వంటగదిలో బాలు మీనాతో, బామ్మకి ఏమి ఇష్టమో అని అందరూ రకరకాల ప్లాన్లు వేస్తున్నారు అని అనంగానే మీనా ఏమో, బామ్మకి ఏమి ఇష్టమో అందరికంటే ఎక్కువ నీకే తెలియాలి అని అంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.